హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఇప్పుడే మన అయ్య గారి సినిమా లెనిన్ సినిమా చూశాను. సినిమా చూస్తున్నంత సేపు ఏదో కావాలి ఉంది, కానీ ఈ సినిమాలో ఏమీ లేదని అనిపిస్తుంది. ఇంకా సినిమా అయితే ఒక ప్యాక్షన్ సినిమా, ప్యాక్షన్ తో పాటు ప్రేమ సినిమా. ఒక లవ్ స్టోరీలో ప్యాక్షన్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అది ఈ సినిమా అనమాట. ఇంకోటి ఏంటంటే సినిమా 1989లో తీసిన సినిమా కాబట్టి ఈ సినిమా చూస్తున్న సేపు అయితే సినిమా బాగానే ఉంది, కానీ ఎక్కడో బోర్ కొడుతుంది అనమాట. ఇక సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్, బీజిఎం ఏమీ బాగలేవు. పాటలు కూడా పాడుకోవడానికి అంతగా వీలుగా ఏమీ లేవు. ఇంకోటి ఏంటంటే సునీల్ గారు, శివాజీ గారు, అలాగే కన్నడ యాక్టర్లు ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు, అలాగే ఇంకా ఈశ్వర్రావు అని ఒక పెద్ద ఉంది యాక్టర్. అని అంటే అరవింద్ సమేతలో ఉంటది కదా, ఆ విలన్కి జగపతి బాబుకి భారీగా ఆ క్యారెక్టర్ అవి అందరూ ఉంటారు అనమాట. ఉండరు, కానీ సినిమాలో ఏంటంటే వాయిస్ డబ్బింగ్ కూడా మిస్టేక్ అయిపోతుంది. అంటే ఒక రకంగా చెప్తున్నారు, ఇంకో రకంగా వస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా హీరోయిన్ భాగ్యశ్రీ, ఈయనది తమిళ తెలీదు. ఇంకా భాగ్యశ్రీది తమిళ, తెలుగు, కన్నడ నాకైతే తెలీదు. ఏ భాష మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా భాగ్యశ్రీ అయితే ఒక మిల్కీ బ్యూటీ అనమాట. తమ్మన్నకి చెల్లిలో ఉంది, ఒక జూనియర్ తమ్మన్న అనుకోవచ్చు అనమాట. ఇంకా అలాగే అయ్యగారే నెంబర్ 1 అన్నిట్లో. డ్యాన్సుల్లో, ఫైటుల్లో, యాక్టింగ్లు, డైలాగులు, జిమ్నాస్టిక్లు అన్నిట్లో, రొమాన్స్ లో కూడా అయ్యగారు నెంబర్ 1. ఇంకా ఇద్దరికి లవ్ చేసుకుంటారు, పెళ్లి అవుతుంది, శోభనం అవుతుంది, ఇంకా కడుపుతో ఉంటది, ఇంకా వేసేస్తారు, ఇంకా సినిమా ఎక్కడికి వెళ్ళిపోద్ది అనమాట. అయ్యగారు అయితే కళ్ళు పోయినా కూడా, బ్లైండ్ అయినా సరే, ఒంటి చేత్తో 100 మందిని చంపుతాడు అంతే. ఇంటర్వ్యూలో 50 మందిని చంపుతాడు. క్లైమాక్స్ లో అయితే చేతుకున్న కడియాన్ని తీసుకొని ఒక దబ్బణలో చేసి పొడిచి చంపుతాడు అనమాట 100 మందిని, పైగా కళ్ళు లేకుండానే. అందుకని అయ్యగారు నెంబర్ 1 అనేది. ఇంక ఈ సినిమా కలెక్షన్ కి చూసుకుంటూ ఉంటే ఈ సినిమాలో ఎలాగైనా ఈ సినిమాకి ఎట్లేదన్నా ఒక 10,000 కోట్లు, 1,00,000 కోట్లు అంటాడు ఓడి థియేటర్ కాడ ఒకడు. కాబట్టి ఈ సినిమాకి ఇంకా ఎన్ని కోట్లు వస్తాయో జనాలు డిసైడ్ చేస్తారు. ఇంక ఈ సినిమా బాగుంటే ఖచ్చితంగా దీన్ని ఎవరు ఆపలేరు. ఎందుకంటే బాగున్న సినిమాని ఆపడానికి ఆపడానికి చెప్పండి. బాగున్న సినిమాని ఎవడైనా ఆపగలుగుతాడా? కాబట్టి బాగున్న సినిమాని ఎవరు ఆపలేరు. కాబట్టి సినిమా అయితే చాలా బాగుందని చెప్తున్నాను. చూద్దాం జనాలు ఎంతవరకు డెసిషన్ తీసుకుంటారో. ఇంకా ఈ సినిమాలు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అన్ని కొన్ని ప్లస్లు, కొన్ని మైనస్లు ఉన్నాయి. చూద్దాం జనాలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో, కలెక్షన్ చేసుకుంటారో. ఆల్రెడీ సినిమాకి హిట్ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయినాయి, సెలబ్రేషన్ బాగా స్టార్ట్ అయిపోయినాయి. చూద్దాం ఇంకా సినిమాని జనాలు ఎప్పుడు సెలబ్రేషన్ చేసుకుంటారో. ఇది జనాలకు ఒక పెద్ద అగ్ని పరీక్ష లాంటిది అనమాట. ఇంకా జనాలు దీన్ని రిసీవ్ చేసుకుని చూసే విధానం మారుతుందా, లేదా సినిమా వాళ్ళు తీసే విధానం మారుతుందా, లేదా సినిమా హీరోలు కరెక్ట్ చేసుకునే ఈ విధానం ఏమైనా మారుతుందా, ఈ సినిమాతో తేలిపోద్ది. ఇంక ఈ సినిమాలకి ఓవరాల్ గా నేను రేటింగ్ ఎంత ఇస్తానంటే 10కి 4.5 అనే రేటింగ్ నేనైతే ఇస్తాను. మీరు ఈ సినిమా చూసిన వాళ్ళు అయితే దీనికి ఎంత రేటింగ్ ఇస్తే బాగుంటుందో, ఎంతవరకు రేటింగ్ పడితే బాగుంటుందో కామెంట్ చేయండి. ఓకేనా? రైట్, డన్.